జమ్మూ రాజస్థాన్ పంజాబ్ లలో ఇప్పటికే బ్లాక్అవుట్ ప్రకటించారు. జలంధర్ ఫిరోజ్పూర్ లో కూడా బ్లాక్అవుట్ అమల్లో ఉంది. ప్రజలు ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఉండాలి, బయటికి రాకూడదు. అలాగే రేపు ఉదయం 8 గంటల వరకు కూడా ఈ బ్లాక్అవుట్ అనేది అమల్లో ఉంటుందని ఇప్పటికే ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోసారి సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడింది పాకిస్తాన్. సాంబా, కతువా, అఖ్నూర్ సెక్టార్స్ లో డ్రోన్లతో దాడి చేసింది. ఈ పాకిస్తాన్ ఉపయోగించినటువంటి డ్రోన్లను ఎక్కడికక్కడ సమర్థంగా మన సైన్యం ఎదుర్కొంది. భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇప్పటివరకు కూడా చెబుతూనే ఉంది, ఉగ్రవాదంపై మా పోరాటం ఆగదు అంటూ, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోమంటూ. అలాగే జలంధర్, ఫిరోజ్ లో కూడా, జైసల్మేర్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ ఇలా అన్ని ప్రాంతాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఇంచుమించుగా బ్లాక్అవుట్ అమల్లోనే ఉన్నట్టుగా చెప్తున్నారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నప్పటికీ కూడా ముందు జాగ్రత్త చర్యగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల వరకు కూడా బ్లాక్అవుట్ అమల్లో ఉంటుంది. అలాగే ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘనలకు మరొకసారి పాకిస్తాన్ పాల్పడడంతో రేపు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, లాస్ట్ 3 డేస్ నుంచి కూడా ప్రధాని ఎప్పటికప్పుడు త్రివిధ దళాలతో మీటింగ్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. రక్షణ శాఖ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో, అలాగే త్రివిధ దళాధిపతులతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ నిర్వహిస్తూ పరిస్థితి ఎప్పటికప్పుడు ఎలా ఉంది అనే వివరాలు ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. ఈ రోజు 8 గంటలకు కూడా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఉగ్రవాదంపై పోరు ఎట్టి పరిస్థితుల్లోని ఆపేది లేదు, ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని సమూలంగా తీసివేసేంత వరకు ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతూనే ఉంటుంది అంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి చూసాం. అలా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడిన 2 గంటల సమయంలోనే మరొకసారి పాకిస్తాన్ ఇలా డ్రోన్లతో జమ్మూ పరిధిలో ఉన్నటువంటి సాంబా, కతువా ఏరియాస్ లో అక్కడ డ్రోన్లతో దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ పాకిస్తాన్ ఉల్లంఘనలను భారత ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, రేపు ఎటువంటి చర్యలకు ముందుకు వెళ్లే అవకాశం ఉంది, అసలు ఇప్పటికే మిలిటరీ జనరల్ అధికారులు ఇరు దేశాలు కూడా, అటు పాకిస్తాన్ నుంచి ఇటు ఇండియా నుంచి కూడా ఇరు దేశాల అధికారులు కూడా చర్చలు జరపడం జరిగింది. మొదటి రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ ఈ రోజు జరిగాయి. ఇంకా ఈ రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఈ లోపే పాకిస్తాన్ ఇలా ఉల్లంఘనలకు ఏర్పడడంతో రైట్, మనం అమృత్సర్ నుంచి పరిస్థితి లైవ్ లో అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి శర్మ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శర్మ, ప్రస్తుతం అమృత్సర్ వద్ద ఎటువంటి పరిస్థితి నెలకొంది? జమ్మూ నుంచి చూసాం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. శ్రీనగర్ లో కూడా సాధారణ పరిస్థితులు ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి, ఇక్కడ బ్లాక్అవుట్ కూడా ప్రకటించలేదు. సో ఇప్పుడు అమృత్సర్ లో ఎటువంటి పరిస్థితి నెలకొంది? అమృత్సర్ లో మాత్రం సాధారణ పరిస్థితులే ఉన్నాయి. కానీ 9 గంటల సమయంలో బ్లాక్అవుట్ ను ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. బ్లాక్అవుట్ కి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. సాధారణమైనటువంటి స్థితిలోనే ఉంది. కానీ ప్రధానమంత్రి మోడీ ప్రకటన తర్వాత, ప్రధానమంత్రి మోడీ ప్రసంగం తర్వాత మరి ఈ బ్లాక్అవుట్ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. 9 గంటల ప్రాంతంలో బ్లాక్అవుట్ మొదలైంది. రేపు ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. కానీ మరి అక్కడ సాంబా సెక్టర్ లో డ్రోన్ల కలకలం రేగిన నేపథ్యంలోనే ఈ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ఈ బ్లాక్అవుట్ అన్నది కొనసాగుతుంది. పంజాబ్ లో కేవలం హోషియార్పూర్, ఫిరోజ్పూర్ అలాగే అమృత్సర్ ఈ 3 ప్రాంతాల్లో మాత్రమే బ్లాక్అవుట్ కొనసాగుతుంది. మిగతా 3 జిల్లాల్లో మాత్రం బ్లాక్అవుట్ అన్నది కొనసాగట్లేదు. ఇవాళ ఉదయం నుంచి కూడా సాధారణ జనజీవన స్రవంతి సాధారణంగానే ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. స్వర్ణ దేవాలయానికి సాధారణంగా ఈ యుద్ధ ప్రకంపనలు లేని సమయంలో సుమారు 2-3 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. కానీ ఈ 4-5 రోజులుగా కేవలం 5-10 వేల మంది మాత్రమే ఉన్నారు. ఇవాళ సుమారు 1.5-2 లక్షల వరకు భక్తులందరూ కూడా స్వర్ణ దేవాలయానికి వచ్చారు, సందర్శించుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం కేవలం విద్యుత్ సరఫరా మాత్రమే నిలిచిపోయింది. కానీ సాధారణ ప్రజలు వాహనాల్లో తిరగడం కానీ, రోడ్ల మీద తిరగడం వంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇక హోటళ్లలో అలాగే షాపులు, వీధుల్లో ఏదైతే ఉందో అక్కడ కూడా లైట్లు, విద్యుత్ సరఫరా అన్నది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి తిరిగాం మేము. వాఘా, సిండ్రివాలా అలాగే డోకి గ్రామాలు, ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అఠారీ గ్రామాలు అవన్నీ కూడా తిరిగాం. సాధారణ పరిస్థితులే ఉన్నాయి. రోజువారీ కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి
వరకు ఉన్నటువంటి పరిస్థితి నిన్న సాయంత్రం నుంచి అక్కడ కనపడట్లేదు. జనజీవన స్రవంతి యథాతథంగా కొనసాగుతోంది. ఇక ఇవాళ జరిగినటువంటి అంశాలకు సంబంధించి ప్రధాని మోడీ ప్రసంగం కావచ్చు, త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి మీడియా సమావేశం కావచ్చు, పాకిస్తాన్ ఒకవేళ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే దానికి తగ్గ సమాధానం ఇస్తామనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ప్రధాని మోడీ గాని త్రివిధ దళాధిపతులు గాని సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. దాడుల నేపథ్యంలో భారత్ వ్యవహరించిన తీరు పట్ల పాకిస్తాన్కు తీవ్ర నష్టం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా త్రివిధ దళాధిపతులు చెప్పినటువంటి సందర్భం. న్యూక్లియర్ అణుబాంబు విషయంలో పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేస్తే గనక ఊరుకునేది లేదు అనేటువంటి విషయాన్ని కూడా మోడీ చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మోడీ ప్రసంగం తర్వాత చాలా మంది భారత ప్రజలు మోడీకి మద్దతు పలుకుతున్నారు. మోడీ ప్రసంగం కొంత ఆసక్తి రేకెత్తించింది, కొంత వాళ్లకు ఒక రకమైనటువంటి మద్దతు కలిగించింది, ఒక భరోసాను ఇచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి అంశం ఉంది. కాబట్టి మరి పంజాబ్ రాష్ట్రంలో మాత్రం సాధారణ స్థితిలోనే ఉంది. కేవలం 2 గంటల క్రితం 9 గంటల ప్రాంతంలో బ్లాక్అవుట్ అన్నది స్టార్ట్ చేశారు. మరి రేపు ఉదయం 9 గంటల వరకు ఆ బ్లాక్అవుట్ అన్నది కొనసాగుతుంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. అమృత్సర్ నుంచి మనం అప్డేట్ తీసుకున్నాం. అక్కడ కూడా సాధారణ పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. కాకపోతే బ్లాక్అవుట్ ప్రకటించారు. రేపు ఉదయం వరకు కూడా ఈ బ్లాక్అవుట్ అనేది అమల్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా మా ప్రతినిధి శర్మ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందితే జుట్టు అందకుంటే కాళ్లు అన్నట్టుగా పాకిస్తాన్ ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఇది. యుద్ధ రంగంలో భారత సైన్యం పదునైన అస్త్రదాడికి తట్టుకోలేక కేవలం 3 రోజుల్లోనే శరణు వేడినటువంటి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగానే మళ్లీ తోక జాడిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు సరిహద్దుల్లో మళ్లీ కాల్పులు జరిపింది. ఇప్పుడు డ్రోన్ల సాయంతో దాడులకు దిగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో బ్లాక్అవుట్ కొనసాగిస్తున్నారు అధికారులు. అయితే పాకిస్తాన్ దొంగ నాటకాల గురించి ముందుగానే అవగాహన ఉండడంతో భారత సైన్యం పూర్తి స్థాయిలో అక్కడ అలర్ట్ గా ఉంది. ఎయిర్ వార్నింగ్ సిస్టమ్స్ యాక్టివ్ గా ఉండటంతో పాకిస్తాన్ డ్రోన్లను ఎక్కడికక్కడే ధ్వంసం చేస్తున్నారు. అయితే మాటలొకలాగా చేతలు మరొకలాగా ఉండటంతో పాకిస్తాన్ తీరుపై భారత్ ఆగ్రహంగా ఉంది. పాకిస్తాన్ సరిగ్గా వ్యవహరించకపోతే మళ్లీ దాడులు తప్పవని ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే కనుక మళ్లీ దాడులు చేస్తామని ఇప్పటికే పాకిస్తాన్ ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు కూడా. అయితే ఇదే అంశాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి కేంద్రం అణుబూచిని చూపించి టెర్రరిజాన్ని కొనసాగిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది.